అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మోదకాలు తయారు చేద్దాం. సింపుల్గా అండి, 15 నిమిషాల్లో అయిపోతుంది. దానికి కావాల్సింది ఒక 5 స్పూన్ల రవ్వ అండి, సన్నపు రవ్వ అండి. నేతిలో వేయించుకోవాలి. 10 నిమిషాల లోపల అయిపోతుందండి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు. ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసి మంచిగా దోరగా వేయించుకోవాలండి. ఇది సిమ్లోనే మంచిగా వేయించుకోవాలి. మంచిగా ఎర్ర వరకు వేయించుకోవాలి. చాలా బాగుంటుందండి మోదకాలు. కొంచెం మంది పిండితో చేస్తారు, గోధుమ పిండి, బియ్యం పిండితో. దాంతో అవసరం లేదండి, ఇలానే చేసుకోవాలి, బాగుంటుంది. ఇలా మంచిగా దూరగా వేయించుకొని ఇందులో కొంచెం వాటర్ వేసి మంచిగా సిరలాగా చేసుకోవాలండి. కొంచెం షుగరు, కొన్ని వాటరు, కొన్ని పాలు కూడా పోసుకోవాలి అండి. పోసి మంచిగా సిరలాగా మెత్తగా అయ్యే వరకు మంచిగా ఉడికించుకోవాలి. షుగర్ కూడా కొంచెం వేయాలండి, బాగుంటుంది. షుగరు, నెయ్యి, పాలు వేసి మంచిగా మెత్తని పిండి ముద్ద ఎలా అయితే సాఫ్ట్ ఉంటుందో అలా అయ్యే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ముద్దలు ఏం లేకుండా మంచిగా అంతా ఒకేలాగా చపాతీ పిండి ఎలా అయితే సాఫ్ట్గా అవుతుందో అలా మంచిగా ఉడికించుకోవాలి. నేను ముందుగా ఇందులోకి స్టఫింగ్ కోసము కొబ్బరి తురుము గ్రైండింగ్ పడుతున్నా. కొబ్బరి, షుగర్, బెల్లం కూడా వేసుకోవచ్చండి. నేనైతే షుగర్ వేస్తున్నా. మిక్సీకి పట్టుకుందాం. మనకు కావాల్సినంత షుగర్ వేసుకోవాలి. నేను మిక్సీకి పట్టాను. ఇలా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. కొంచెం నెయ్యి వేయాలండి ఇందులో. ముందుగా మనం ఉడికించుకున్న ఈ రవ్వని మంచిగా మెత్తని పిండిలాగా సాఫ్ట్గా ఒత్తుకోవాలి. మంచిగా ఒత్తుకొని ఇందులో ఈ ప్రెస్లో మంచిగా పిండి ముద్ద ఇలా పెట్టుకొని ఇందులో మనం ఉడికించుకున్న మిక్సీకి పట్టుకున్న కొబ్బరి తురుము ఇలా పెట్టి ఒత్తేయడమే. సింపుల్గా అయిపోతుందండి. 10 నిమిషాల లోపల మోదకాలు తయారు చేయొచ్చు. పిండి ముద్దతోటి చేస్తారు, బియ్యం పిండితోటి, గోధుమ పిండితోటి. ఆ పిండి అంతా బాగుండదండి, తినరు, పాడేస్తారు. ఇది అయితే అస్సలు వేస్ట్ చేయకుండా మంచిగా తినేస్తారండి. నోట్లో వేస్తే కరిగిపోతుందండి, స్వీట్ లాగా ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇలా చేసి చూడండి ఒకసారి, నేను చెప్పిన విధంగా చూడండి. 10 నిమిషాల లోపల అయిపోయింది చేయడం. సింపుల్గా చేసుకోవచ్చండి, ఎక్కువ శ్రమ పడవలసిన అవసరమే లేదు. మీరు కూడా ఒకసారి ఇలా చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.